హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను గుంటూరు డిస్ట్రిక్ట్ మోత్కూర్ విలేజ్లో ఉన్న కనకదుర్గమ్మ టెంపుల్, అక్కడ దసరా టైంలో అమ్మవారికి జరిగే అభిషేకాలు, పూజలు, హోమాలు, దుర్గాష్టమి రోజు ఈవినింగ్ జరిగే ప్రోగ్రామ్స్, ప్రభలు, అమ్మవారి ఊరేగింపు, ఇవన్నీ అయితే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఆ ఊర్లో అయితే మా పిన్ని వాళ్ళైతే ఉంటారు. సో వాళ్ళైతే మమ్మల్ని ఇన్వైట్ చేశారు. సో ఆ ఊర్లో వాళ్ళంతా కూడా ఆ రోజు వాళ్ళ రిలేటివ్స్ ని ఇన్వైట్ చేసుకుంటారనమాట. ఫస్ట్ అయితే అమ్మవారి అభిషేకం అయితే చూసేద్దాం. డైలీ అమ్మవారికి అభిషేకం అయితే ఎర్లీ మార్నింగ్ 5 నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈ టెంపుల్ లో ఫస్ట్ శివుడికి అభిషేకం చేసిన తర్వాత అయితే అమ్మవారి అభిషేకం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అమ్మవారి అభిషేకం చూడటానికి వచ్చే వాళ్ళంతా కూడా పసుపు, కుంకుమ ఇవన్నీ తీసుకొని వస్తారనమాట వాళ్ళతో పాటు. సో ఇక్కడ ఉన్న బౌల్స్ లో అయితే వాళ్ళు తెచ్చినవి అయితే మిక్స్ చేసేస్తారు. అంటే ఇక్కడ మనం తీసుకొచ్చిన వాటితో కూడా అమ్మవారి అభిషేకం అయితే జరుగుతుంది కదా, అందుకే కొంచెం కొంచెంగా తీసుకొని వచ్చి ఆ బౌల్స్ లో అయితే యాడ్ చేస్తారు. అమ్మవారి అభిషేకం తర్వాత కట్టే శారీ అయితే ముందుగానే పూజారి గారు అయితే ఇలా డ్రేప్ చేసుకొని అయితే పెడతారు. సో చూసారు కదా, అమ్మవారి శారీ అయితే ఇలా డ్రేప్ చేసి అయితే పక్కన ఉంచుతారు. సో ఇక్కడ అమ్మవారి అభిషేకానికి కావాల్సిన ఫ్రూట్స్ కూడా కట్ చేస్తున్నారనమాట. అభిషేకం స్టార్ట్ చేసే ముందైతే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరివి గోత్రనామాలు అయితే చదువుతారు. సో ఇక్కడ అభిషేకం అయితే స్టార్ట్ అయిపోయింది. అభిషేకం అయితే నేను కూడా ఇలా ఫస్ట్ టైం ఇంత దగ్గరలో చూస్తున్నాను అనమాట. సో నేనైతే చాలా బ్లెస్డ్ గా అయితే ఫీల్ అవుతున్నాను. అభిషేకం అయితే ఇలా పంచామృతాలతో, ఫ్రూట్స్ తో, పసుపు కుంకుమలతో ఇలా మంచిగా చాలా బాగా జరిగింది. ఇక్కడ వచ్చే వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు ఇలా అమ్మవారికి అభిషేకం కోసం చెరుకు రసం కానీ, ఆవు పాలు ఇట్లాంటివి అయితే తీసుకొస్తూ ఉంటారనమాట. సో మనం ఏది తీసుకొచ్చినా పూజారి వాళ్ళు మనవి స్వీకరించి అమ్మవారికి అభిషేకం అయితే చేస్తూ ఉంటారు. ఇలా ఎర్లీ మార్నింగే అక్కడ ఊర్లో వాళ్ళంతా అమ్మవారి అభిషేకం చూడటానికైతే టెంపుల్ కి అయితే వస్తారు. ఇక్కడ అమ్మవారి అభిషేకం చూస్తూ అమ్మవారి గురించి అయితే తెలుసుకున్నాము. నేను చిన్నప్పటి నుంచి వింటున్న కథ అయితే అమ్మవారు కందేపాడు అనే గ్రామంలో వెలిసారని, అక్కడ ప్రజలంతా అమ్మ మేము మీకు గుడి కట్టించలేము అనగా అమ్మవారు నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి అని అన్నారని, అక్కడ ప్రజలంతా అమ్మవారి విగ్రహాన్ని ఒక వెహికల్ లో అయితే తీసుకెళ్తుండగా మోదుకూరులో అయితే ఆ వెహికల్ ఆగిపోయిందని, సో అప్పుడు అమ్మవారి విగ్రహాన్ని ఆ ఊర్లో పెట్టి టెంపుల్ అయితే కట్టించారని అయితే చెప్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ దుర్గాష్టమి రోజున ఈ ఊర్లో తిరునాళ్ళు అయితే చేస్తూ ఉంటారనమాట. ఆ రోజు అమ్మవారిని దర్శించుకోవటానికి అయితే చాలా మంది అయితే వస్తూ ఉంటారు. నైట్ అయితే అమ్మవారి పుట్టింటి నుంచి సార్ అయితే వస్తుందన్నమాట. కందేపాడు విలేజ్ అని చెప్పా కదా, ఆ విలేజ్ వాళ్ళు అమ్మవారి విగ్రహాన్ని ఊరేగిస్తూ అమ్మవారికి సార అయితే తీసుకువస్తారనమాట. ఆ సార పెట్టిన తర్వాత అమ్మవారికి కుంభం పోసి నైవేద్యాలు పెట్టి ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత టెంపుల్ అయితే నైట్ కి క్లోజ్ చేస్తారు. ఈ టెంపుల్ 9 days క్లోజ్ చేసి ఆ తర్వాతనే ఓపెన్ చేస్తారనమాట. అక్కడ విలేజ్ లో వాళ్ళైతే అంటూ ఉంటారనమాట, అమ్మవారు ఆ 9 days లో వాళ్ళ అక్క చెల్లెల్ని పిలుచుకుని చీరలు అయితే పెడుతూ ఉంటారు అని, అందుకే ఆ 9 days టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంచుతారని అయితే చెప్తూ ఉంటారు. సో చూసారు కదా, అభిషేకం అయితే చాలా బాగా జరిగింది. ఆ తర్వాత అమ్మవారిని అలంకరించి కుంకుమ పూజ అయితే చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూసిన వీడియో అయితే దుర్గాష్టమి రోజు అనమాట. ఆ రోజు టెంపుల్ అంతా ఫ్లవర్స్ ఇలా డెకరేట్ చేశారు. అభిషేకం అయితే డైలీ ఇలానే మార్నింగ్ చేస్తూ ఉంటారనమాట. దుర్గాష్టమి రోజు అయితే అమ్మవారిని 2 times అయితే దర్శనం చేసుకున్నాం అనమాట. మార్నింగ్ మేము వచ్చేసరికి అప్పుడే అభిషేకం కంప్లీట్ అయ్యి అమ్మవారిని అయితే అలంకరిస్తున్నారు. అందుకే నేనైతే వీడియో అయితే తీయలేదు. ఈవినింగ్ అయితే మళ్ళీ ఒకసారి టెంపుల్ విజిట్ చేసినప్పుడు అమ్మవారిని అయితే మొత్తం అలంకారంతో చూపిస్తాను. సో ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని కొబ్బరికాయ కొట్టిన తర్వాత బయటకు అయితే వచ్చాము. సో చూసారు కదా, బయట అయితే ఇప్పటి నుంచి ఈ సందడి అయితే స్టార్ట్ అయిపోయింది. పిల్లల కోసం అయితే రైడ్స్ అయితే పెట్టారు. ఈవినింగ్ అయితే స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే జరుగుతూ ఉంటాయి అనమాట. డాన్సెస్, భరతనాట్యంస్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్లి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. ఆ రోజు అయితే మా పిన్ని వాళ్ళు ఇంకా మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, అన్న వాళ్ళ ఫ్యామిలీ అండ్ మేము అందరం కలిసి 12 members అయితే గ్యాదర్ అయ్యాము మా పిన్ని వాళ్ళ ఇంట్లో. సో లంచ్ కోసం అయితే ఇవంతా ప్రిపేర్ చేసాము అందరి కోసం. లంచ్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత మా పాప కోసం అయితే మా అక్క వాళ్ళు అండ్ అన్న వాళ్ళు అయితే సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారు. మా పాప బర్త్డే అయితే దగ్గరలోనే ఉంది, ఒక 3-4 days లో. సో వాళ్ళైతే హైదరాబాద్ రాలేమని చెప్పేసి గిఫ్ట్ అయితే ఇక్కడ తీసుకొచ్చి తనకైతే ప్రెజెంట్ చేశారు. సో ఇక్కడైతే మా అక్క వాళ్ళ బాబు అండ్ మా పాప అయితే ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అదైతే యాక్చువల్ గా స్టడీ చేయడానికి టేబుల్ కాబట్టి ఇప్పుడైతే ఓపెన్ చేయొద్దని చెప్పాము. ఒకేసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేయొచ్చు, మళ్ళీ ఫిట్ చేయాలి ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి, అందుకే ఇంకో గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నారు అనమాట. దాంట్లో అయితే కలర్ పెన్సిల్స్ అవన్నీ ఉన్నాయి.
మా పాప అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది. తనకి ఇలా డ్రాయింగ్ అండ్ కలర్స్ వేయటం అయితే చాలా ఇష్టం అనమాట. సో ఇక్కడ మా అక్క వాళ్ళ బాబు అయితే తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో వీళ్ళిద్దరు బాండింగ్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు మీట్ అయినా చాలా బాగా ఆడుకుంటూ ఉంటారు. సో ఇక్కడైతే మా 2 క్యూటీస్ అనమాట. మా ఫ్యామిలీలో ప్రెసెంట్ ఉన్న 1 and 1.5 year పిల్లలు అయితే వీళ్ళే. మా అన్న వాళ్ళ పాప అండ్ మా అక్క వాళ్ళ పాప అనమాట. సో వాళ్ళతో కూడా ఇలా టైం స్పెండ్ అయితే చేసి మేమందరం కలిసి కొన్ని కార్డ్ గేమ్స్ అయితే ఆడుకొని ఈవినింగ్ ఇలా బయటకు అయితే వచ్చాము టెంపుల్ అండ్ ప్రోగ్రామ్స్ అయితే చూడటానికి. సో ఇక్కడ చూడండి అమ్మవారిని ఊరేగిస్తూ ఈ డ్రమ్స్ అయితే కొడుతూ ఉన్నారు. ఈ ఇయర్ అయితే చాలా మంది పోలీస్ వాళ్ళు కూడా వచ్చారనమాట, ఏమైనా గొడవలు జరుగుతాయేమో అని. టెంపుల్ కి వెళ్లే రూట్ లో అయితే ఈ కిడ్స్ టాయ్స్ అయితే పెట్టారనమాట బోత్ సైడ్స్. సో ఇక్కడ కిడ్స్ కోసం అయితే కొన్ని రైడ్స్ అండ్ స్లైడ్స్ కూడా పెట్టారనమాట. సో పిల్లలు అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు ఆ రోజంతా. నైట్ టైం టెంపుల్ అయితే ఇదనమాట. సో లైటింగ్స్ తో చాలా కలర్ఫుల్ గా ఉంది కదా. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం అమ్మవారిని దర్శించుకోవడానికి. సో మార్నింగ్ మనకి చాలా ఫ్రీగా ఉంది కదా. ఇక్కడైతే మేము క్యూ లైన్ లో అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇది టెంపుల్ లోపల అనమాట. అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ మాకు అరౌండ్ 20 minutes అయితే పట్టిందనమాట లోపలికి వెళ్ళటానికి. ఇక్కడ అమ్మవారిని మీరు కూడా చూసేయండి, చాలా అందంగా ఉన్నారు కదా అలంకరణతో. అమ్మవారిని శివయ్యని దర్శించుకొని బయటకైతే వచ్చేసాము. సో ఇక్కడ బయటికి రాగానే ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. అరౌండ్ 8 ఆ టైంలో ప్రోగ్రామ్స్ అయితే అన్ని స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. టెంపుల్ అయితే లైటింగ్స్ తో చాలా కలర్ఫుల్ గా అయితే ఉంది కదా. మేమైతే కొన్ని డాన్స్ పర్ఫార్మెన్స్ అవన్నీ చూసుకొని మా కిడ్స్ కి అయితే కొన్ని టాయ్స్ అయితే కొనిచ్చి మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయాము. సో ఇక్కడ అన్ని ప్రోగ్రామ్స్ అయ్యేసరికి నైట్ అయితే 12 or 1 అవుతుంది. సో కిడ్స్ ఉన్నారు కాబట్టి మేమైతే త్వరగానే ఇంటికైతే వెళ్ళిపోయాము. సో ఇక్కడైతే చూడండి మా పాప అండ్ మా అక్క వాళ్ళ బాబు అయితే ఏం టాయ్స్ సెలెక్ట్ చేసుకోవాలని చూసుకుంటూ ఉన్నారు. సో వాళ్ళ కోసం అయితే కొన్ని టాయ్స్ అయితే తీసుకొని వాళ్ళైతే ఇంటికైతే తీసుకెళ్లిపోయాము. సో మీరు ఎంతమందికి అమ్మవారి గురించి అండ్ ఈ టెంపుల్ గురించి తెలిస్తే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.